నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక బాలుడి అదృశ్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. భాగ్యనగర్ కాలనీకి చెందిన పసిలోటి అనిల్, చంద్రిక దంపతులు 4 ఏళ్ల కుమారుడు అశ్విన్ నిన్న ఉదయం నుండి కనిపించకుండా పోయాడు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో తండ్రి అనిల్ పని మీద బయటకు వెళ్ళగా తండ్రి వెనకాలే అశ్విన్ కూడా బయటకు వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తన వెంట కుమారుడు రాలేదని తండ్రి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబంలో ఆందోళన మొదలైంది. నిన్నటి నుండి కాలనీ పరిసర ప్రాంతాల్లో గాలించిన బాలుడి ఆచూకీ మాత్రం లభించలేదు. దీనితో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైనా బాలుడి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కాలనీ వాసులు కోరుతున్నారు. మీ ఆలోచనలు ఏమున్నాయి? మేము కిడ్నాప్ అయ్యారు అనుకుంటున్నాం సార్. కిడ్నాప్ అయ్యారు అనుకుంటున్నాం. మా బావ పేరు అశ్విన్, 3 years ఉంటాయి. మేము కూరగాయలకు వెళ్ళినాక వచ్చినాక ఇంట్లోనే ఉన్నాడు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి బాబు కనబడట్లేదు. వెళ్ళంతా వెతికినా కూడా ఎక్కడ కనిపించలేదు. మేము PS కంప్లీట్ చేసినాం. నిన్న కంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా కూడా ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆచూకీ ఏం తెలియలేదు. ఎట్లైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా కోసం కాంటాక్ట్ ఇచ్చిన నెంబర్లకు కాల్ చేయండి. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. పిల్లవాడు నిన్న మాత్రము తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఉంటాడు. అలా తాత కూడా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత తండ్రి ముగ్గురు పోతుంటే తల్లి కూడా పోతుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ఈ పిల్లవాడు మాకు తప్పిపోతే తిరిగి వస్తారు. కానీ ఇది మాత్రం మమ్మాదికి కిడ్నాప్ చేసిగా కింద మేము అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 36 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ఎవరు వచ్చినా కూడా కొత్త వారు వస్తే మేము గుర్తుపడతాం. కానీ ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి మా మమ్మాదికి మాత్రం మా పిల్లవాడు మాత్రం కిడ్నాప్ అయినమాట పక్క. తప్పిపోతే ఎవరైనా తీసుకొచ్చి అప్పచెప్తారు. కానీ ఈ తప్పిపోయినట్టు మాకు అనిపిస్తుంది. కనీసం అంటే కూడా నిన్న 12 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా కూడా తిరిగినాం. కానీ ఎక్కడ కూడా స్థితి దొరకలేదు. అందులో మాత్రము నిర్మల్ పోలీసు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. మా వాళ్ళు ప్రయత్నం చేశారు. అనేక దిక్కులు వైపు అనేక దిక్కులు కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. కానీ మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మమ్మాటికి మాత్రం కిడ్నాప్ అనుకొని మేము భావిస్తున్నాము.